అమ్మమ్మల గురించి చెప్పట్లేదు, అందమైన అమ్మాయి గురించి చెప్తున్నాను. సరేరా, బిందు మాధవన్ తీసుకుందామా రా. అమ్మా, చందమామని దూరం నుంచి చూసి ఆస్వాదించాలి కానీ దగ్గరికి పిలిచి ఆనందపడకూడదు. ఇవే తగ్గించుకుంటే మంచిది. వీళ్ళు కూడా చీరల బిజినెస్ స్టార్ట్ చేసిరేంద్రా? అవునమ్మా. అమ్మా, మనం కొత్త పట్టు చీరల బిజినెస్ ఎలా ఉందమ్మా? చంద్రిక బ్రదర్స్. అవునమ్మా, బ్రదర్స్ ఓకే, మరి చంద్రిక ఎందుకు? ఎంత పెద్ద బిల్డింగ్ కైనా దిష్టి బొమ్మ ఇంత ఉంటుంది కదా, అలానే చంద్రిక దిష్టి బొమ్మ అమ్మా. అనుకున్నా అడు తిరిగి నా మీదగా వస్తాడు అనుకున్నా. యు మీన్ దట్ దిష్టి బొమ్మ? యా. ఎందుకు భయపడుతున్నావు? దిష్టి బొమ్మనేగా అంటే అది ఎందుకు భయపడుతున్నావు? ఇందులో కొట్టడాలే ఈ స్కిట్ లో కొట్టడాలు లేవు అంట. అందమైన అమ్మాయిని బ్రాండ్ అంబాసిడర్ గా మాట్లాడు అని చెప్పాను, మాట్లాడావా? హౌ కుడ్ బిందు మాధవ్ గారు? బిందు మాధవి గారు, నాన్న ఆవిడ చీర కట్టుకుంటే చీర అందంగా ఉందా లేకపోతే ఆవిడ అందంగా ఉన్నారా అని జనాలు కన్ఫ్యూజ్ అవుతారు. పక్కనున్న ఇద్దరు జడ్జెసే కన్ఫ్యూజ్ అవుతున్నారు, వాళ్ళు అవ్వరా? కరెక్ట్. ఒక పని చేయవే, వాడికే 4-5 చీరలు కట్టు, సరిపోతాడు. వాడికి 4-5 చీర. అవును, ఇంకెవరు చెప్పు. గట్టిగా తింకుడు. వాడు చెవులో గుడుగుడు అని చెప్పిండు, నాకు గుడి చెప్పురా. సాంబార్ వాసన వస్తుంది. చెన్నై వచ్చినవా? అవునమ్మా, చెన్నై వచ్చినాం. అగో దీపిక కాదమ్మా, దీపిక. నువ్వే పెళ్ళి అడగాల్సిన అడుగురా. ఓకే, 10 days స్విట్జర్లాండ్ లో షూటా, సాంగ్ షూటా? కొరియోగ్రాఫర్ ఎవరు? జానీ మాస్టర్ కొరియోగ్రాఫర్. నిజంగానే సాంగ్ షూట్ కే పిలుస్తున్నారా? నా మేనేజర్ మీకు మాట్లాడతాడు. ఓకే, ఫైన్. నిజంగానే షాంక్ షూస్ అంటదేంద్రా? నాలకే మాట్లాడుతుంది ఇది కూడా. సాంగ్ షూట్ అంటే డబ్బులు ఎక్కువ కూడా అడుగుద్దామా? ఓకే మేనేజ్ చేద్దాం. అడుగురా. దీపిక గారు, యా, మీకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? ఆడగా మంది ఏందిరా, పనికొచ్చే మాట్లాడుకుపో. దీపిక గారు, యా. యోధాని ఇంప్రెస్ చేయాలంటే ఏం చేయాలి? నువ్వు నడు బట్ట భాషగా. నువ్వేగా దీపికవి? డార్లింగ్ దీపిక. ఓకే, ఐఎమ్ చంద్రిక. యాక్చువల్ గా మాకు సాడీ షాప్ ఉంది. ఓకే, దానికి బ్రాండ్ అంబాసిడర్ కావాలి. బ్రాండీ అంబాసిడరా? ఓ అమ్మ, నాకు వచ్చిందే ఒకసారి వస్తుంది. బ్రాండ్ అంబాసిడర్. ఓకే, బ్రాండ్ అంబాసిడరా? యా చేస్తాను. ఎంత టేకింగ్? జస్ట్ 10 lakhs. నీ బతుక 10 లక్షలు. చీరలు అమ్ముడు పోవాలంటే ఆ మాత్రం ఖర్చు పెట్టాలి. 100 రూపాయల చీరకి 10 లక్షలు అమ్మేటప్పుడరా? తప్పదమ్మా, వెరీ డిమాండింగ్ ఆర్టిస్ట్. 100 రూపాయల చీరలకి 10 లక్షలు ఎక్కువ, బట్ ఈ దీపికకి 10 లక్షలు తక్కువనే. సరేలే గానిగో 10 లక్షలు అకౌంట్ కి వేస్తున్నా, మా ఇంటికి వచ్చేయి, సరేనా? అండ్ లొకేషన్ ఎక్కడ? లొకేషన్ విశాఖపట్నం. ఓకే, ఫైన్. నేను డేట్ నోట్ చేసుకున్నాను. ఇంత సంపాదిస్తుంది మేనేజర్ లేడు దీనికి. నాడు ఇది అమ్మోరికత్తి నన్ను. హాయ్, నా పేరు యోధ. మేము మా షాపింగ్ మాల్ కి మిమ్మల్ని బ్రాండ్ అంబాసిడర్ గా అనుకుంటున్నాము. ఓకే, సో రేపు రావాలి మ్యామ్. ఎంత చార్జ్ చేస్తారు? రేపు నేను ఫ్రీగానే ఉన్నాను. జస్ట్ 5 lakhs. 5 lakhs? Yes. పెట్టదా? ఓకే, రేపు రండి. లొకేషన్ ఎక్కడ? వైజాగ్. ఓకే, నేను వచ్చేస్తాను. థ్యాంక్ యూ. ఓకే, బాయ్. వైజాగ్, విశాఖపట్నం, రెండిటికి డిస్టెన్స్ ఫస్ట్ చూడాలి. డబ్బులు ఎక్కువైతే ఇలాంటి రోగాలు వస్తారా మీకు? చెన్నై టు విశాఖపట్నం డిస్టెన్స్ 500 kilometers. అయితే దగ్గరనే. ఒక్క చీర కొంటే కూలర్ ఫ్రీ, 2 చీరలు కొంటే ఫ్రిడ్జ్ ఫ్రీ. అసలు మా ఇంట్లో చీరలు కొంటే కావాలంటే అమర్దీప్ కూడా ఫ్రీ. రావాలమ్మా, రావాలి. ఒక్క చీర కొంటే ఒక నైటీ ఫ్రీ. నైటీ ఫ్రీ అంటే వాడు వస్తాడా?
ఆఫ్టర్ ఆల్ ఒక్క నైటీ కోసం అట్లా ఎగబడతారేరా? ఏమవ్వాలి రే ప్రపంచం? ఒక్క చీర కొంటే 5 చీరలు ఫ్రీ. ఒక్క చీర కొంటే 20 చీరలు ఫ్రీ. ఒక్క చీర కొంటే అక్కడ ఉన్న 50 చీరలు ఫ్రీ 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 ఫ్రీ. అయ్యయ్యో అమ్మా మందొక చీర అమ్ముడు పోయింది. వావ్, చీర అమ్ముడు పోయిందా? ఆ, ఎవరు కొన్నారా? యోధగా నిందమ్మా. బాయ్ బాయ్. దాని దగ్గర ఇందాక డబ్బులు లేవుగా? నా దగ్గర తీసుకొని కొనిందమ్మా. చెప్పురా, డబ్బులు ఎవడు ఇచ్చిండు? యోధ ఇచ్చిందమ్మా. డబ్బులు నీ డబ్బులు నువ్వు ఇచ్చి కొనిపిస్తాను. యాదవన్నారా? యాదవా? నాన్న ఇదంతా ఏంటి? బ్రాండ్ అంబాసిడర్ ఎక్కడా? ఫోన్ చేశానమ్మా, ఫ్లైట్ దిగిందంట. హలో బ్రాండ్ అంబాసిడర్ గారు, రావచ్చు కదా? మన బ్రాండ్ అంబాసిడర్ కూడా పిలువురా. హలో బ్రాండ్ అంబాసిడర్ గారు ఎక్కడండి? యా ఆన్ ది వే అండి, వస్తున్నాను. రండి మా అమ్మగారు వెయిటింగ్. హాయ్ మ్యామ్. హలో, వెల్కమ్. థాంక్యూ. హలో, యు కమ్. ఎందుకు కమ్ముతది? నాను కాసు యా, కుడి. వైజాగ్ విశాఖపట్నం ఇంత దగ్గరలో ఉంది. ఏంటి దగ్గరలో ఉంది? ఇట్లా ఏయ్, ఆమె మా బ్రాండ్ అంబాసిడర్. అమ్మ బాబాయ్, నీకు నేను 10 లక్షలు ఇచ్చిన్నా అవును, బ్రాండ్ అంబాసిడర్ చేసుకుంటా అన్నా చెప్పాను కదా. అవును. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. దా చీరలు అమ్ముదు కానీ. ఏయ్, నీకు 5 లక్షలు ఇచ్చాను కదా. నేను సెలబ్రిటీ ఇలా పట్టుకుంటున్నారేంటి? అంత సీన్ లేదు కానీ అందరి ముందు పరుగు పోయిందిగా. 10 లక్షలు నీకు ఇచ్చిన కదా, వచ్చి మర్యాదగా నా చీరలు అమ్ము. 10 లక్షలు విశాఖపట్నంకి, 5 లక్షలు వైజాగ్ కి. వైజాగ్ అన్నా విశాఖపట్నం అన్నా ఒకటే. ఏం మాట్లాడుతున్నావు? నరాలు కట్ అయిపోయింది. ఒక్కటేనా? ఒక్కటే. ఏదో తేడాగా ఉందేంటి? ఇప్పుడు రా మా షాపింగ్. ఏయ్! నా చీరలు అమ్మ పోయినా పర్వాలేదు కానీ అటువైపు వద్ద మాత్రం ఊరుకోను. నువ్వు వాడు పోయినావు అనుకో, నీ కాళ్ళు ఉండవు ఇక షూటింగ్. ఏయ్, రా. ఇక్కడున్నా నా ప్రాబ్లమ్స్ ని తీర్చే ప్రేమికుడు, నా సమస్యని తీర్చే మాయకుడు మాస్టర్. ఓకే వస్తున్నా, ప్రేమతో అంత మాత్రం పిలిస్తే రాకుండా ఉంటాను. వదిలేరా, మాస్టర్ వచ్చేసారు. అమ్మో, ఓనన్నా కాదు, 2 ఒకటే అని తెలీదా? వైజాగ్ వేరే విశాఖపట్నం వేరే కదా. 2 ఒకటే, అందులో 2 ఒకటే, పక్క షాపుల్లో నువ్వు తీసుకుంది డబ్బులు. చిన్న కథ కదిరిద్యా. అసలు దీనికి ఏదైనా సొల్యూషన్ చెప్పండి మాస్టర్. నేను మై హూనా వచ్చి మాస్టర్ ఓదారుస్తున్నాడు. జానీ మాస్టర్ వస్తే సెట్ అయిపోయింది. అందరూ సెట్ ఏమో అయిపోయారు. మాస్టర్ ఇక్కడ ఏమేమి సెట్ అవుతుందో అర్థం కాదు. లేదు సెట్ అవుతుంది 10 lakhs కదా తీసుకుంది ఇక్కడ. 10 ఇంకో 2 కలుపుకొని 12 కొట్టి చెప్తా. 12 ఎందుకు మాస్టర్? మాస్టర్ కొట్టాను మాస్టర్. కొట్టా? నువ్వెంత? 5 లక్షలు. 5 లక్షలు. ఇప్పుడే కొత్తగా పెట్టుకుని ఏదో ఎదగాలని చూస్తుంది. 5కి 5 కలిపి ఒక 10 కొట్టాడు చెప్తా. బా మాస్టర్, నువ్వు దేవుడి మాస్టర్. మాస్టర్ 5 లక్షలు అయితే 10 లక్షలు ఇవ్వడానికి నేను జానీ మాస్టర్ కాదు, జస్ట్ ఇప్పుడే ఒక లెవెల్లో ఉన్న హీరోయిన్. కొట్టు. కొట్టేశాను. పడ్డాయి మాస్టర్. చాలు, ప్రాబ్లం అయిపోయింది కదా. నాకు అర్థం కాలేదు సార్. నేను జానీ మాస్టర్ వస్తే న్యాయం ఉంటదబ్బా, అంతే. ప్రాబ్లం కి సొల్యూషన్ దొరికింది, బట్ క్యాల్కులేషన్ ఎక్కడో ప్రాబ్లం ఉంది. ఓకే మాస్టారు నా మనసును గెలిచారు, అచ్చం నీ కలగన్నట్టే నా పక్కన
మనసున నిలిచారు. నా డబ్బుని వనక ఇచ్చేసినందుకు ఈ సీజన్ అయ్యే లోపల నా వనక పడేలా చేస్తాను మాస్టర్. ఒరేయ్ ఇంకా మిగిలిన చీరలు ఎట్లా అమ్ముదాంరా? రండమ్మా రండి, ఒక్క చీర కొంటే 2 నైటీలు ఫ్రీ. ఇదేంద్రిజా ఆఫర్ ఇచ్చినట్టుంది నాక. యారా నిన్ను హీరో హీరో అంటే ఎప్పుడు చూడు దాన్ని బాగు చేయటమే, దాని తోక పట్టుకొని తిరగడమే. ఏంద్రా ఏంద్రా రే ఇలా కొ- మాస్టర్ సో మీకు ఎలా అనిపించింది స్కిట్? నాకు తోచిన న్యాయం నేను చేసేసి ఎవరు డబ్బులు వాళ్ళకి ఇచ్చేసి ఆమె ఇంటికి పంపించేసి వచ్చేసా. అందరికి న్యాయం చేస్తారు మీరు. నీకు చేశారా? నాకు ఎక్కువనే చేశారు మాస్టర్ మ్యామ్, అందుకే ఇక్కడ ఉన్నా. ఇకపోతే స్కిట్ వైజ్కి వస్తే సూపర్. చంద్రిక నువ్వు చెప్పినట్లే లైక్ మనం రెగ్యులర్ గా ఇన్స్టాగ్రామ్ ఓపెన్ చేసినా ఎక్కడ చూసినా వచ్చే ఆఫర్స్ చీరలు డ్రెస్సులు ఒకటి కొంటే ఇది ఫ్రీ అది ఫ్రీ అని. ఆ లైన్ ని ఫన్నీగా బాగా చేశారు అందరూ. బాగా చేశారు. బట్ స్లైట్ గా బయటకు వచ్చి చీరలు అది అని చెప్పి కాన్సెప్ట్లు మిగతా మా ఎనర్జీ స్టార్ ని వాడి చాలా బాగుంది స్కిట్. ఐ ఎంజాయ్డ్ ఇట్. నైస్. బెస్ట్ పర్ఫార్మర్ ఆఫ్ ద స్కిట్ ఎవరు? బెస్ట్ పర్ఫార్మెన్స్ దీపిక అండ్ మాస్టర్ కి ఇస్తున్నా నేను. మాస్టారు మాస్టారు నా మనసును గెలిచారు. ఇప్పుడు రాబోతున్నారు టీమ్ జ్ఞాని అండ్ భాస్కర్. లెట్స్ వెల్కమ్ ఆన్ స్టేజ్. ఊరికి వీడే మునగాడో చేసిన సంకటి అంటే ప్రాణో ఇస్తాడు. ఊరికి వీడే మునగాడ మొగోడా ఎవరు చూస్తున్నాను మొగోన్లాగా ఊర్లో పోతే ఆడంగోడు అంటారు సార్ నన్ను. ఎందుకు అలా అంటుండు? ఎందుకంటే ఏజ్ 30 వచ్చింది నాకు ఇప్పుడు, ఇంకా పెళ్లి కాలే. ఇక ఏడికైతే నేను కూడా పెళ్లి చేసుకుంటా మాస్టర్. ఓకే కదా? చెప్పడం మర్చిపోయినా. అది నాకు ఒకడు ఉంటాడు, వాడు పెళ్లిల బ్రోకర్ అంట. వాని దగ్గరకు పోతా. అరే అమర్ ఇదేంద్రిజా నువ్వు యాంకరింగ్ చేసుకోకుండా ఈ బ్రోకర్ దందాలు ఎందుకురా పెళ్లిలై? ఏంటి మామ నాకు మంచి పిల్లని చూడు మామ పెళ్లికి. యుఎస్ లో చూసా సంబంధం. నా మొగానికి ఉంచుతారా యుఎస్ అంటే? నేనేం చేస్తున్నా అని చెప్పి ఏం భలే తుడి చేసుకో, ఏం కాదు కానీ అక్కడ ఏంటంటే నీకు కట్నం కూడా ఇస్తారు. నంబర్ పంపి ఫస్ట్. నెంబరా రాసుకో. రాసుకో. నటువోయిగా హలో సార్. చెప్పండి ఎవరు? ఎవరంటే ఎట్లా గుర్తు సార్? ఆ బ్రోకర్ అమర్దీప్ కూడా ఉన్నాడు. పెళ్లిలో బ్రోకర్ అండి. పెళ్లిలో బ్రోకర్ అమర్దీప్ ఇచ్చిండా? ఆయన ఇచ్చాడండి. అదేదో సంబంధం అన్నారు. మా అమ్మాయికేనండి 2 కోట్ల కట్నం ఇస్తా. 2 కోట్ల కట్నమా? లైన్ లో ఉండు బంపర్ ఆఫర్ ఇస్తున్నాడు. అయితే చిన్న కండిషన్లు ఉన్నాయండి. ఏంటండి? మా అమ్మాయి రాణిలాగా ఉండాలి, అంటే మీకు ప్యాలెస్ ఉండాలి. అరే నాకు పల్లీలు అమ్ముకునే దందనే సట్టు కాదు. వాడు ప్యాలెస్ అంటాడు. ఏడికెళ్ళరా తెచ్చేది? అరే నువ్వు ప్రతిదానికి అట్లా టెన్షన్ పడిపోకు. 2 కోట్లు కట్నం ఇస్తున్నప్పుడు అలాంటి రిక్వైర్మెంట్స్ ఉంటాయి వాళ్ళకి. నీకు ఇలాంటి కూడా సెట్ చేయడానికి నాకు ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఆడు నాకు మించిన తురుంకానుగాడు. వాడిని విలువ, నేను 10 నిమిషాల్లో వస్తా. ఓకే అరే ఫ్రెండ్ సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చింది. అత్తరు సాయిబు బాగుండమ్మ చూపుకు నచ్చింది. చూపులతోనే గుండెల మెత్తని చూడులు గుచ్చిందే. అత్తరు సాయిబు గ్రేట్ క్యారెక్టర్స్ ఏం చేయవా? ఏంటండి మీరు అట్లా మాట్లాడద్దు నా దాన్ని. మాస్టర్ నమస్కారం అండి. నమస్తే అండి. బాగున్నారా? బాగున్నామండి. మీరు ఎలా ఉన్నారండి? బాగున్నారా? బాగున్నానండి. నా పేరు చెప్పాలి కదండి మీకు. అత్తరు సాయిబా? నా పేరు గసగసాలండి. ఇక నేను చేసేది ఏంటంటే అండి, నేను మొత్తం హెల్పింగ్ నేచర్ ఎక్కువ అండి నాకు. ఓహో. కానీ ఫ్రీగా చేయను, కొంచెం డబ్బులు తీసుకుంటా. అరే అమర్, అరే పిలిచి హెల్ప్ అన్నావు ఏంటరా? వాడు రాలేడు ఇంకా. అదే వస్తున్నాడు. అరే నేను ఎట్లా ఉంటాను కాదు కానీ. అరే వాడే ఫ్రెండ్ నీకు అన్ని సెట్ చేస్తాడు, నేను కూడా సెట్ చేసుకుంటాడు. పెళ్లి పెటాకులు నీ కర్మ పెండాకుడు అన్ని పెడతాడు. పో. ఏం మాట్లాడుతున్నావురా? నీ పేరేంటి? నా పేరు గరం మసాలా అండి. గరం మసాలా. నీ పేరు? గసగసాల్. అరే అమర్ ఏంద్ర కొద్దిగా హార్ష్ గా ఉంటది.
సీరియస్ ఎందుకు అవుతున్నారు? నాకు వెళ్ళిపోయిందంటే ఒక ప్యాలెస్ లాంటి ఇల్లు కావాలి. నాదే ఉంది ప్యాలెస్ లాంటి ఇల్లు. నీ ప్యాలెస్ లాంటి ఇల్లు ఉందా? అవునండి. ఎక్కడండి? మన గుండె వెనకల్నే. గుండె వెనకాల ఇదా? కానీ ఒక చిన్న రూల్ అండి. ఏంటండి? ఎంట్రీ ఫీజు 500 అండి మా ఇంట్లోకి. 500 అంతే. చీప్ అండి. చీప్ ఉంది ఇది. క్యాషా? ఆన్లైన్ అండి. ఓకే చేయండి. 500 పర్ హెడ్. ప్యాలెస్ 500 అంటే ఏంది మాస్టర్? మామూలు విషయం కాదు. ఓకే థ్యాంక్ యూ అండి. ఓకే థ్యాంక్ యూ అండి. అయిపోయింది, బతికి అయిపోయింది. చెక్కేస్తారులే ఈ రోజంతా. అగ్రిమెంట్ సైన్ చేయండి. ఎందుకండి అగ్రిమెంట్ ఉంటుందండి కంపల్సరీ. పోనీ 500 అన్నప్పుడు ఈ మాత్రం చదువు పట్టుకోండి. అరే వాళ్ళు లేరు, ఇంకా రాలేరు. మీరు అమర్దీప్ పంపించే పెళ్లిళ్ళ బ్రోకర్ అమర్దీప్. ఆయన మీరు నేనండి పెళ్లి కొడుకుని. అల్లుడు గారు రండి లోపల రండి. నలుగురు 2000 రూపీస్. 2000 రూపీస్. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. కాదు 500 నాకు ఒక్కరికి కాదండి, పర్ హెడ్. అది కొట్టేయండి. అయ్యో 2000 వచ్చింది. ఓకేనా? ఓకే కాదండి, మీకు బుద్ధి ఉందా ఏమన్నా? ఉంది. ప్యాలెస్ ఇది. మీ ఇంట్లోకి ఇట్లానే చెప్పులు వేసుకొని వెళ్తారా? అయ్యో సారీ అండి. 40,000 కొట్టు. 40,000 ఎందుకురా? ఎంట్రీకి 500, ఎగ్జిట్ కి 10,000 రూపీస్ పర్ హెడ్. ఎవర్రా నువ్వు? మనిషివా మండేలువా? 40,000 ఏంద్రా? నువ్వు అగ్రిమెంట్ లో చదువుకోలేదా? చదువుకో. ఎంట్రీ 500, ఎగ్జిట్ 10,000. అరే అది ఫస్ట్ చెప్పాలి కదా. మీరు చదువుకోవాలి కదా. ఇవ్వ 40,000 అంటే కష్టం, అతను లేవు. లేకపోతే ఈ ఇల్లు మీ చెప్పకు. 40,000 సక్సెస్. రండి 2000 కొట్టు. దేనికి అంటే మళ్ళీ ఎంట్రీ ఇచ్చారు కదా. ఏంటల్లుడు మళ్ళా 2000 అంటున్నాడు? ఇందా కొట్టింది క్యాన్సిల్ అయింది, ఫెయిల్డ్. నేను మాడతా. నువ్వు ఏది పడితే అది కొట్టు అంటే ఏడికెళ్ళి వస్తా పైసలు? కొట్టను. నేను చెప్పేస్తా నా బతుకు చిప్పపల్లి చేయకు. ఈ అమ్మ ఏడు దొరికినవరు నువ్వు. సక్సెస్ఫుల్. క్యాన్సిల్ అయిందేమో. కాలేరా బాబు, సక్సెస్ వచ్చింది. కూర్చోండి. ఎక్స్క్యూజ్ మీ గరం మసాలా గారు. చెప్పండి గసగసాలు. కొట్టండి 60,000. దేనికి? అది ఇంపోర్టెడ్ సోఫా. ఆడు కూర్చుండు, అది 1 సైడ్ అయిపోయింది, సొట్ట పడ్డది. నేను ఇంకో సోఫా తెప్పించుకోవాలి, కొట్టేసేసి. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? వద్దు, ఒక్క నిమిషం 60,000 కొట్ట. మామగారు ఒక్కసారి రండి, కింద కూర్చోండి. కిందేందల్లుడు? అంటే ఇప్పుడు మన తెలుగు పద్ధతి ప్రకారము పెళ్లి చూపులు అంటే అందరు కింద కూర్చొని చేసుకుంటారు కదండి. అవునా కదా? పెద్ద మనుషులు కూడా చెప్తారు కింద కూర్చొని సాంప్రదాయంగా చేసుకుందాం. వసే జ్యోతి, అల్లుడు ఎంత బుద్ధిమంతుడే, ఎంత సాంప్రదాయం ఉందే, పాత పద్ధతులనే పాటిస్తున్నాడు. కింద కూర్చోండి అమ్మా. ఒక ఫోన్ మాట్లాడుకొని వస్తా. మీకు బుద్ధి ఉందా అండి? మీ అల్లుడు మిమ్మల్ని ఇప్పుడే కింద కూర్చోబెట్టిండు, రేపు పొద్దున పెళ్లి అయినాక గేట్ బయట కూర్చోబెడతాడు. ఈ బిడ్డ బతుకు బుగిపాలే పుహు. గరం మసాలా. నువ్వేంద్రా? 60,000 కొట్టు. కూర్చోలే కదరా చూడు ఒకసారి. కూర్చోద్దని చెప్పిన కదా పైన. అల్లుడు యుఎస్ లో నేను పైన కూర్చుంటా, అన్ని పైన ఉంటాయి. మరి ఇదేందుకు కిందకి వచ్చింది? పైన కూర్చుంటాం. మీరు చాలా గుడ్ బాయ్. ఎదవ తెలియదారులు చూపించుకే. అరే నిజంగా ఈ అమ్మగారిని కొట్టాలరా ఫస్ట్. ఎవరినో పట్టుకొని చెప్పచెప్పింది. 60,000 సక్సెస్ఫుల్లీ. థ్యాంక్ యూ. ఓకే. అయ్యయ్యో మర్చిపోయాను, నామతి మరపండా. బ్యాగ్ అండి. నేను కూడా మర్చిపోయాను బ్యాగు. ఎగ్జిట్ ఎంట్రీ. మామా ఇప్పుడు ఈ బ్యాగ్ ఎంత? 1,500 అల్లుడు. ఇది 50 రూపాయలే. 50, 1,500. వాడు 42,000 తగ్గుతాడు ఇప్పుడు. 42,000 తగ్గుతాడు ఇప్పుడు. ఎక్స్క్యూజ్ మీ గరం మసాలా గారు, ఒక్క నిమిషం మండుతుందిడా. మండుతున్నట్టుంది. మీరు ఏగో
ఏదైనా ఉంటే నాకు చెప్పండి, మీరు బయటికి ఒకండి, ఓకేనా? అల్లుడికి ఇప్పుడే మన మీద ఎంత ప్రేమను. పదండి లోపలికి పోదాం. మా అల్లుడు బంగారు కొండ. ఏమున్నాయి అలా కొడతా ఉన్నావు? టోటల్ 52,500 రూపీస్. దేనికి? అంటే మీరు 5గురు బయటికి వెళ్ళారు, 5గురు లోపలికి వచ్చారు. ఒరే నేను కూడా బయటకు వెళ్ళినా. అవును కొట్టండి ప్లీజ్ నన్ను ఒక్కని కనికరించు. చెప్పేలా 52,000 కడ్డన్. మామ నేను నీకు నచ్చినా కదా, ఆ 2 కోట్లు ఇచ్చినావు అనుకో, పెళ్లి సెట్ చేసుకుందాం. నువ్వు మాకు నచ్చాలి కాదు, మా బిడ్డకి నువ్వు నచ్చాలి. ఇదొకటి ఉందా? ఎక్స్క్యూజ్ మీ, సి నచ్చిందా? ఏమ్మా అబ్బాయి నీకు నచ్చాడా? 2 కోట్లు. నువ్వు పక్కకి రాకరా. హైదరాబాద్ లా నాకు చాలా మంది బంధువులు ఉన్నారు. ఎందుకురా నా జీవితంతో అట్లా ఆడుకుంటావా? కొట్టేసి బయటికి వెళ్ళి నువ్వు బయటికి వెళ్తారు. సిక్స్ పోయినట్టే. అరే ఇట్లా పందిమూతోడా. దండి లోపలి. ఇలా ఉన్నా బెటర్ నువ్వు. ప్లీజ్ మామ బయటికి పోకండి. నాకు అర్థమైంది అల్లుడు, ఎండకు మనం బయటికి తిరిగితే ట్యాన్ అయ్యి కళ్ళు చక్కెర అవుతుందని అల్లుడు అరుస్తుండు. మీరు లోపల కూర్చుందాం రారి. ఎంతరా? 52,500. కొంచెం అన్న హీరా ఆఫర్. నో డిస్కౌంట్ అండి. 52,500 డన్ను. థ్యాంక్ యూ సో మచ్. మామ పిల్లకి నేను నచ్చిన, ఆ పిల్ల నాకు నచ్చింది కాబట్టి ఇక్కడ పెళ్లి ఫిక్స్. అల్లుడు ఏంది మళ్ళీ అల్లుడు? నాకు కూడా హైదరాబాద్ లో బంధువులు ఉన్నారు. వాళ్ళు వచ్చి చూసి నేను ఓకే చేస్తే అప్పుడు పెళ్లి. వీళ్ళే నాళ్ళు. అరే రానే మాటల్లోనే వచ్చిరు. వచ్చేయండి. అమ్మాయి ఏం ఫీల్ ఉండదు మామయ్య. 4 ఎంట్రీస్ 2000. అన్నీ ఉండరా మీరు. 2000 సక్సెస్ఫుల్. ఇగో మామ ఒక్క నిమిషం, మీకు ఇల్లులు ఉన్నాయా? మీ ఇంట్లో చెప్పులు వేసుకొని వెళ్తారా ఇలా? పోకుర్రా, చెప్పులు ఇక్కడ ఇర్రా. నా బతుకు చెప్పుల పాలు వేసిండు అమర్దీప్ గారు. కొడితే తలకాయ కొబ్బరికాయల పడిపోతుంది. కొట్టితే చెప్పులు వేస్ట్రా. నేనే పెళ్లి కొడుకుని బాగున్నాను కదా చెప్తున్నా, బయటకు పోదు. అందరు కూర్చోండి, రండి. నా కొడుకు. అరే నీ కొడుకునే. యాక్సిడెంట్ అవుతుంది. దెబ్బ మీద దెబ్బ. ఓయా దరిద్రుడా, అమ్మవాడు పుట్టినోడా. అరే చెప్పిట్టే ఇర్రా. నా బతుకు చెప్పుల బతుకు చేసి నేను ఇట్లా బాలోడా. ఎందుకు రా బాల్ బయటకు వేస్తున్నావు? కాదండి ఇదేమో చిన్న బయటికి వెళ్ళకని చెప్పినా కదా, సిగ్గు సరే మాన మరి అదేముండదా? డిప్రెషన్. 84,000. ఒక్క నిమిషం. అరే జర్రురా. మళ్ళీ వెళ్ళిపోయావు. పోతావని 10,000 బొమ్మ. బయటనే మాట్లాడుకుందాం, ఈయనే సెట్ చేసుకుందాం, ఓకేనా? అల్లుడు ఎండ పడుతుంది, ఏం మాట్లాడుతావు? నీ వల్ల కదరు ఇదంతా. 92,500. సక్సెస్ఫుల్లీ. ఓకే మీ వాళ్ళందరూ వచ్చిర్రు, నేను నచ్చిన కదా, డన్. పెళ్లి ఫిక్స్ ఇక. లేదు మాలో వచ్చిరు, మా వాళ్ళు రావద్దా? వచ్చేసానండి వాళ్ళు. అందరు దూరం ఉండు, ఇది దాటకుర్రి, దండం పెడతా. చూసారా అండి, వాళ్ళు లోపలికి వచ్చారు, మీ వాళ్ళని బయటనే నిలబెట్టారు. ఏందల్లుడు వాళ్ళని బయట నిలబెట్టినావు? డి విటమిన్ దాకాలి. అది పొద్దున 8కి, మధ్యాహ్నం కాదు. మీరు రారి. ఇవిడ వెళ్ళిపోయి